హాయ్ హలో నమస్తే, నేను మీ మాధవరావు సల్వాజీ. ఈరోజు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం 19,500 కోట్లు ఏమో వ్యవసాయానికి బడ్జెట్ కేటాయించడం జరిగింది. సో దీనిపైన మనం మాట్లాడుకుంటే ఈ బడ్జెట్ ఎట్లుందంటే తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం, ఏదో పెట్టినామంటే పెట్టినాం లైట్ అన్న కాన్సెప్ట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి నిధులు కేటాయించిందని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే దరిదాపు రైతు రుణమాఫీకే ఒక 30,000 కోట్ల పైన అవసరం పడే అవకాశం ఉన్నది అని చెప్పేసి లెక్కలు ఉన్నాయి. మరి ఈ 19,000 కోట్లు ఏ మూలకు సరిపోతాయో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం అనుకోవాలంటే తెలుసుకోవాలి. రైతు భరోసాకే 15 నుంచి 18,000 కోట్లు పోయిన తర్వాత మరి రైతు రుణమాఫీకి ఎక్కడికి వెళ్ళి నిధులు తీసుకొస్తారో జరా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలి. నేను అడిగేది ఏంటంటే మీరు ఈ బడ్జెట్లో రైతు రుణమాఫీకి స్పెషల్గా అంటే మన రుణమాఫీ కోసం ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోవడం, ఈ రుణమాఫీ అనేది ఆ విషయాన్ని మీరు మర్చిపోవడం, కేవలం త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పేసి ఒక మాట చెప్పి రైతుల నోట్లో మట్టి కొట్టిర్రు. ఏ రకంగా అంటే మీరేం చెప్పిర్రు, డిసెంబర్ 9 తారీఖు నాడు మేము రైతు రుణమాఫీ చేస్తాం, అధికారంలోకి వచ్చినాక వెంటనే మీరు రుణాలు తెచ్చుకోండి అని చెప్పేసి రైతులను రెచ్చగొట్టి అంటే ఏదో రకంగా ప్రాపగండా చేసి రైతులు రుణం తెచ్చుకునేటట్టు చేశారు. ఈ లెక్కలు చూసుకుంటేనే 30,000 కోట్లు దాటుతుంది. సో రైతు రుణమాఫీ ఈ సెషన్ గోవిందా. మరి ఎందుకయ్యా 9 తారీఖు నాడే మేము రుణమాఫీ చేస్తామని డేట్లు పెట్టి ఇవన్నీ చేసుడు? ఈ డేట్లు పెట్టుడు ఎందుకు? రైతులను మోసం చేసుడు ఎందుకు? ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అబ్బా, మనం మాట్లాడుకోవాల్సింది రైతు భరోసా. వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రమే వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రమే మేము రైతు భరోసా ఇస్తామన్నాడు. ప్రతి ఒక్కడు వ్యవసాయం చేసేటోడే రైతు అవుతాడు. మరి వేరేటోడు ఎట్లా రైతు అవుతాడో నాకు తెలియదు. ఈయన ఏ రకంగా మరి ఈ రైతు భరోసా ఇస్తా అనుకుంటున్నా నాకు అర్థం అవ్వట్లా. రైతులే వ్యవసాయం చేస్తారు, వేరే ఎవడు చేయడు. అర్థమైందా? నువ్వు ఇప్పుడు మాట్లాడిన మాట వల్ల కౌలు రైతులకు భూమిని కౌలుకి ఇచ్చుడు బంద్ చేస్తారు. అంటే అరే ప్రభుత్వం ఇచ్చే పైసలు నాకు రావాలి కానీ కౌలు రైతుకి ఇచ్చుడేందిరా అని చెప్పేసి రైతు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే తను భూమి కౌలుకి ఇవ్వడం మానేస్తాడు. సో ఈ లెక్కతోటి నువ్వు సింపుల్గా కౌలు రైతుల మెడ కోసినావు. ఎట్లా తెలుసా? తడి గొంతు మీద మన తడి బట్టేసి గొంతు కోసినావు. అంటే కౌలు రైతు అనే వ్యక్తిని కనుమరుగు చేయడానికి నువ్వు ఎంచుకున్న మార్గం ఏంది? వ్యవసాయం చేసేవాడికి మాత్రమే నేను రైతు బంధు ఇస్తా అనడం. అంటే సొంత భూమి ఉన్నటువంటి రైతు ఎవడు కూడా కౌలుకి ఇవ్వడు. ఇక నుంచి భూమి రైతు భరోసా వచ్చేదాన్ని ఎవడు వదులుకోడు. సో ఈ లెక్కతోటి కౌలు రైతులు బలయ్యారు కాబట్టి ఈ మన ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో సీఎం గారు ఈ కౌలు రైతులకు మరి ఏ విధంగా ఆదుకుంటాడో ఒక విషయం చెప్పాలి. రైతేమో భూమి కౌలుకి ఇయ్యడు, కౌలుకు చేయకుండా ఇతనికి రైతు భరోసా రాదు. సో కౌలు రైతుల పరిస్థితి ఏంటో ఒక్కసారి తెలిసిన మేధావులు 3 రంగుల జెండా పాట పెట్టి మాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఒకటి ఎప్పుడు మర్చిపోయినా, 3 రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు, ఒకటే కాంగ్రెసు సూర్యుడు, మా రేవంతన్న కౌలు రైతుల గొంతే గోసిండు. ఈ పాట పెట్టుకొని మన కౌలు రైతులంతా డ్యాన్సులు చేయాలని కోరుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్.